ఎవరి ఉన్నతికి వారే కర్తలని, అది కేవలం అకుంఠిత దీక్షతోనే సాధ్యమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో రూపొందించిన విజయకేతనం 3.0 10th స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం అధికారులు, విద్యార్థుల సమక్షంలో స్టడీ మెటీరియల్స్ ఆవిష్కరించిన వారు, పుస్తకాన్ని రూపొందించేందుకు శ్రమించిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ 10వ తరగతిలో ఏ విద్యార్థి చదువులో వెనకపడకూడదనే ఉన్నతాశయంతో గత 3 ఏళ్ల నుండి విజయకేతనం పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న విద్యా సోపానాలను మెరుగుపరిచేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని ఆమె చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ విద్యార్థి దశలో 10వ తరగతి ఒక మలుపు లాంటిదని అన్నారు. దాన్ని అధిగమించే క్రమంలో ప్రతి విద్యార్థి తనను తాను తెలుసుకుంటూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటూ తాను అనుకున్న మార్గంలో పయనించాలని సూచించారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం కూడా విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్న ఆయన 10th ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించి ఏలూరు జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, జెడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, డిఈఓ వెంకటలక్ష్మమ్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు గంటా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మన గౌరవస్థానం నిలబడాలి అని అనుకుంటే ఈ 3 సంవత్సరాలు కూడా ఏదైతే డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో అది ఆ జీవితంలో అలవాటు అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ మనం ఎదరికి వెళ్ళాం, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మళ్ళీ మనం పాస్ అవడానికి కడతామా లేదా అనే డిస్టర్బెన్స్ వస్తే మన స్నేహితులు మారిపోతారు. మనం ఎదరికి వెళ్ళడానికి పెద్ద మన శ్రద్ధ కూడా చూపించిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి 10th క్లాస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక గేట్ లాంటిది. దాన్ని మీరు ఎవరైతే ఉన్నారో ఈ విజయకేతనం 3 ద్వారా మరి మీరందరూ కూడా పుస్తకాన్ని ప్రతి దాంట్లో కూడా కూలంకషంగా చదివి ఆ విజయకేతనం ద్వారా మీకు ఏదైతే గైడ్ గా మీకు అందజేస్తున్నారో ఏదైనా సరే మీరు సబ్జెక్ట్ పరంగా రాసి, లేదా డిఓ గారు 3rd ప్లేస్ లో ఉన్నా, నేనైతే 1st ప్లేస్ లో ఉండాలని మీకు ఏదైతే ఇచ్చారో ఆ పుస్తకాన్ని శుభ్రంగా దాన్ని ఉపయోగించుకుంటేనే మీరు రేపు పొద్దున్న 10th క్లాస్ లో ఉత్తీర్ణులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ కొట్టాలనే ఉద్దేశంతో, నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలనే ఉద్దేశంతో మీరు అందరూ కూడా చదివితే డెఫినెట్ గా మన జిల్లా ఫస్ట్ స్థానంలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నన్ను ఇందులో భాగస్వామ్యం నేను కూడా అదృష్టంగా భావిస్తూ మరి సెలవు తీసుకోవడం జరిగింది. చదువును మించినటువంటి దగ్గర దాడి లేదు. స్టూడెంట్స్ అందరూ కూడా గమనించాలి. మన జీవితంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించాలంటే చదువే అతి దగ్గర దాడి. చదువుకున్న వాళ్ళందరూ చక్కగా మీ ముందు ఉద్యోగాలు చేసుకుంటూ గౌరవప్రదంగా ఉన్నారు. అలాగే వేదిక ముందు ఉన్నారు. చదువు రాని వాళ్ళందరూ నాలాగా 32 సంవత్సరాలు కష్టపడి జీవితంలో వ్యాపారాలు చేసి అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరందరూ కూడా బాగా చదువుకోవడానికి ప్రభుత్వాలు, ముఖ్యంగా జడ్పీ చైర్మన్ గారు చక్కటి స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు.
గౌరవ శాసనసభ్యుల వారికి నేను ఒక చిన్న అనుభవం చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బుక్ ఇచ్చే టైంకి మేము ఇక్కడ ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు ఈ బాధ్యత తీసుకోవాలన్నా. ఎందుకంటే 35 మార్కులతో నేను 10th క్లాసు సైన్స్లో 35 మార్కులతో నేను పాస్ అయ్యానన్నా. నా క్లాస్మేట్ నాతో పాటు రోజు ఇద్దరు దిగుతూ వస్తున్నాం. వారు 32 మార్కులతో అదే సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు. వారు ఈ రోజు ఎంతబడి కోరుకుంటా ఉన్నాడు. నేను జాబ్ మానేసినప్పుడు 2,80,000 నెట్ శాలరీ కదా అది. అది చెప్పే ఈ కాన్సెప్ట్ పెట్టామన్నా. మీరు దయచేసి నెక్స్ట్ టర్మ్ వచ్చేవాళ్ళు ఎవరైనా చైర్మన్ మేబీ ఎవరైనా రావచ్చు, మీ పుషప్ చేసి ఈ బుక్ని కంటిన్యూ చేయించాలని చెప్పి మిమ్మల్ని వివరించుకుంటానన్నా. మీకు అందరికీ తెలుసు, ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా అంటే ప్రతి సంవత్సరం జరుగుతున్న కార్యక్రమమే. కొన్నిసారిగా కొంచెం లేట్ అయింది పుస్తకాలు ఇవ్వడం కోసం. అందుకని దాన్ని గమనించి ఈసారి ముందుగానే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆర్టులతో అందరితో కూడా త్వరగా బుక్ కంప్లీట్ చేసుకొని పిల్లలకి వీలైనంత త్వరగా బుక్స్ ఇస్తే నేర్చుకొని మనకు అంటే పోయినసారి కొంత పర్సంటేజ్ తగిన మాట వాస్తవమే. అలా జరగకుండా ఉండడానికి ఈసారి ముందుగా ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పి గవర్నీలు పద్మశ్రీ మేడం గారు, సార్ గారు అంతా ఆలోచించి మనం ప్లాన్ చేసుకొని ముందుగా ఇచ్చే పిల్లలు ఇంకా బాగా పర్ఫెక్ట్గా తయారు చేద్దాం అనుకున్నాము. అందుకని మనం ముందుగా ఇస్తున్నాము. మీరంతా కూడా మనకు స్కూల్లో టీచర్స్ బుక్స్లో చదువుతుంటారు, అయినప్పటికీ ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రావాలి, ఎక్కువ మార్కులు రావాలనే ఉద్దేశంతో మనకి ఈ పుస్తకం ఆవిష్కరిస్తున్నాం. కాబట్టి మీరంతా